వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీశాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ కాళేశ్వరం ప్రాజెక్టుని యూటిలైజ్ చేసుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్పస్ కరువు వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రైతుల్ని కాపాడడం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత తొలిసారి కరువు వచ్చింది. నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది, నీటిని వాడుకునే అవకాశం ఉంది. నీళ్లు ఉన్నప్పటికీ వాటిని వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. వాడుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనిలో వాస్తవం ఏంటి, ప్రభుత్వం వర్షన్ ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఈ పర్టికులర్ ఇష్యూలో నీటి రిలీజ్ అంశానికి సంబంధించి ప్రభుత్వం ముందుకు పోవట్లేదు అనేది వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. కాళేశ్వరం అంశంలో ప్రభుత్వం మొండి పట్టుదలగా ఉందా, రాజకీయ ప్రయోజనాలు చూస్తుందా అంటే ఏంటి ఫస్ట్ ఆన్సర్ ఇది? ఒకటి, ప్రభుత్వము మొండిపట్టుతో లేదు. ఫస్ట్ ఇందులో రాజకీయ ప్రయోజనాలు అసలే లేవు. ఇందులో ఉన్నది ఏంటంటే అంత టెక్నికల్ అంశం. రాజకీయ ప్రయోజనాలు అసలే లేవు అని మీరు చెప్తారు. అసలు ఎందుకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే ప్రశ్న వస్తుంది అంటే, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పనికి రాకుండా పోయింది అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటే అదిగో బాగుంది చూడండి వాడుకున్నారు అని ప్రతిపక్షం మాట్లాడుతుందేమనే భయంతో కాంగ్రెస్ పార్టీ కూలిపోయింది అనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కూలిపోయింది అనేది ప్రతిపక్షం కూడా చెప్తున్నది. రెండు పిల్లర్లు కూలిపోయింది అనేది స్పష్టంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. 2 పిల్లలు కుంగిపోయినాయి అని చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నారు, బుడగలు వస్తున్నాయి, ఆ బుడగలు వీళ్ళు రీస్టోర్ కూడా చేసినారు మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. బుడగలు వస్తున్న విషయం కూడా వాళ్ళే చెప్తున్నారు కదా. సో ఏదైనా వాళ్ళు రీస్టోర్ చేయమంటున్నారు. వాట్ ఈస్ ద మీన్ రీస్టోర్? రీస్టోర్ అంటే ఏంది? మీరు చేసిన నిర్వాహకమే కదా. సో మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇది కాళేశ్వరం అనేది రోజు రోజుకు వాళ్ళకి ఒక గుదిబండగా మారింది. వాళ్ళ పార్టీకి ఎందుకు మారిందంటే, ఇది ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాము, ఇది ఉపయోగంలో లేదు అనేది పూర్తిలో ప్రజల్లో ఇది అందరికీ అర్థం కావడంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది రీస్టోర్ అయ్యే అవకాశం ఉందనేది మళ్ళీ ఒక ప్రొపగండా ఎత్తుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. రీస్టోర్కు సంబంధించి ఆల్రెడీ ఎన్డీఎస్ఏకి సంబంధించిన అథారిటీ మొత్తం వాళ్ళు పర్యవేక్షణ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. సో రీస్టోర్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు టెక్నికల్ అంశాలు చెప్పారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మంత్రి గారు వెళ్ళారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళారు. సో వెళ్ళి అక్కడికి వెళ్ళిరు, అరే దీన్ని ఏమైనా బాగు చేసే ప్రయత్నం చేద్దాము, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఇన్ని నిధులు చేసిరు కదా, దీన్ని ఉపయోగంలోకి తెస్తామని చెప్పి అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి పరిశీలించిన తర్వాత, ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా రీస్టోర్ చేయాలి అనే దాని మీద వాళ్ళు చెప్తున్నది ఏంది, ఒకటే, మీరు గేట్లు తెరిచి పెట్టండి అని స్పష్టంగా చెప్పారు. రీస్టోర్కి సంబంధించి అన్ని సాయిల్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, పూర్తి స్థాయిలో చేయాల్సింది. ఇప్పుడు ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ కింద మొత్తము ఒక గదుల్లాగా ఏర్పడ్డాయి అనే దాని మీద ఇప్పుడు చెప్తున్న రిపోర్ట్ ఆధారంగా ఉన్నది. అవి వర్షం ఇప్పుడు మనకొకటి సింపుల్గా అండి, మనం వేరే ఏమొద్దు, మన ఊర్లో చిన్న వాగు పోతుంటుంది, చిన్న వాగు దగ్గర మనం కాలు పెడితే ఇసుక కిందగా పడిపోతుంటే మన కాలు కిందికి పోతుంటుంది. సో ఇలా కాళేశ్వరం పరిస్థితి గట్లనే ఉన్నది. సో మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి అట్లే ఉన్నది, సుందిల్లా, అన్నారం అన్ని బ్యారేజ్ల పరిస్థితి అట్లే ఉన్నవి. వాళ్ళే చెప్తారు కదా, ఒక మేడిగడ్డ అంటే ఒకటే పిల్లర్ కాదు, 2 పిల్లర్ కాదు, 300 పిల్లర్లు అని చెప్తున్నారు కదా, అన్ని బ్యారేజ్లు కలిపి. సో 300 పిల్లల పరిస్థితి ఇదే ఉందని ఎన్డీఎస్సీ అథారిటీ చెప్పింది. సరే, నేను టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ కాదు దానిలో. ముఖ్యమంత్రి గారు గంటల గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు, ప్రతిపక్ష పార్టీ ఇచ్చింది. వీటన్నిటి తర్వాత వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, కన్నెపల్లి దగ్గర ప్రాణహితకు సంబంధించిన వాటర్ ఫ్లో ఉంది, 1,00,000 క్యూసెక్లు వాటర్ అక్కడికి వస్తుంది. ఆ నీటిని వదిలితే అన్నారం, సుందిల ద్వారా రైతులకు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అని ప్రతిపక్షం చెప్తోంది. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? ఇమీడియట్గా ప్రాజెక్టుకు సంబంధించిన పగులు వచ్చినప్పుడు చెప్పిన మాట ఎన్డీఎస్సీ 2 ఏళ్ల క్రితం ఎలా అయితే ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, ఒకసారి మళ్ళీ గవర్నమెంట్ ఇది ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాని మీద కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తామని, కమిటీ కూడా రీసెంట్లీ ఐ థింక్ వాళ్ళు చెప్పిన మాట 10 రోజుల క్రితం కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. వాళ్ళు చెప్పిన మాట, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్స్ నిర్మాణం ఏ రకంగా జరిగిందో అన్నారావు సుద్దిలు కూడా అలాగే జరిగింది కాబట్టి, అది కుంగిపోయింది కాబట్టి ఇది కూడా కుంగిపోయే అవకాశం ఉంటుంది అని రిపోర్ట్ ఇచ్చారు, అంతే కదా. సో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కావచ్చు, ఆ తెలంగాణకు సంబంధించిన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, చెప్తున్న మాట, ఆ నీటిని 1,00,000 క్యూసెక్లు పోతే పెద్ద ఇబ్బంది అనేది. మరీ హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు, పోయినసారి మేడిగడ్డ కూడా కుంగింది హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు కదా, అంత ఫ్లడ్ కాదు కదా, 1,00,000 క్యూసెక్లు పెద్ద ఇష్యూ ఏంటి, వాటిని వదలడానికి ఎందుకు ఇబ్బంది అనే మాట వస్తుంది. ఇక్కడ టెక్నికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 1,00,000 క్యూసెక్లు పోతుందా, 50,000 పోతుందా, 20,000 పోతుందా, లేకపోతే 10 లక్షలు పోతుందా, ఇది ఇష్యూ ఇది కాదు.
ఫస్ట్ మీరు కన్నెపల్లికి సంబంధించిన పంప్ హౌజ్లు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినవి అవి. ఏది లక్ష్మీ పంప్ హౌస్. సో ఆ పంప్ హౌజ్లకు సంబంధించి బ్యాక్ వాటర్లో అంటే ఇక్కడ నిలిపిన తర్వాత బ్యాక్ వాటర్లో ఉన్నాయి. ఇది మామూలుగా జనరల్గా పోతేనే మేము పంప్ హౌజ్లో ఆన్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి నేను సింపుల్గా చెప్తున్నా, పోనీ జనరల్గా పోతేనే ఆన్ చేయొచ్చు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. మరి అంత మేడిగడ్డ బ్యారేజ్ కట్టాల్సిన అవసరం కూడా లేకుండే కదా, ఆ ఖర్చు కూడా అవసరం లేకుండే కదా. మనం ఏంది ఇప్పుడు ఒక నీళ్ళు వస్తున్నప్పుడే ఒడిచి పట్టుకొని పైకి పంపాలి, అవునా కదా? అవును, అంతే కదా. అవైలబిలిటీ తక్కువ టైం ఉంటుంది, ఆ టైంలో మీరు ఆ బ్యారేజ్ కింద ఏమైనా ఆయకట్టు ఉందా? బ్యారేజ్ కట్టిరంటే దానికి ఏమైనా ఆయకట్టు ఉందంటే స్థిరీకరణ కదా. నేను ఏమంటుంటే బ్యారేజ్ కట్టిరు, ఆ బ్యారేజ్ కింద కూడా ఆయకట్టు ఉందంటే ఓకే, కట్టిరంటే దానికి అర్థం ఉన్నది. పోనీ ఆయకట్టు లేదు, మీరు కన్నెపల్లి పంపించి నీళ్ళు ఎత్తిపోయచ్చు, ఓకే. నా కన్నెపల్లి బాగాలేదు అది ప్రస్తుతం, కానీ బాగుంది, మీరు అన్నట్టు బాగుంది అని అనుకోండి. అవి తెచ్చి మళ్ళీ ఎల్ల వేయాలండి, పైనే కదా మళ్ళీ వేయాల్సింది. అన్నారంలో పోస్తే పోస్తే అవి కూడా గేట్ తెరిచి పెట్టాలని చెప్తున్నారు కదా. ఇప్పుడు సుందిల్లా అన్నారం గేట్లు కూడా తెరిచి పెట్టాలని చెప్తూ ఓపెన్ చేసి పెట్టాలని చెప్పారు కదా. మరి పోస్తే మరి మళ్ళీ కింద పడిపోవా? అంటే నేనేమంటే వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని వీళ్ళు ఏదో వచ్చి బీఆర్ఎస్ఏ కాదు ఎవరైనా, నేనేమంటే మీరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల గురించి చెప్తున్నారు, చాలా వీళ్ళు అద్భుతంగా చేసారు మన తెలంగాణకు సంబంధించి అని మీరు చెప్తున్నారు. ఇదే రిటైర్డ్ ఇంజనీర్లు కేసీఆర్ దగ్గర ఉన్నారు కదా, అప్పుడు కేసీఆర్ గారి దగ్గరనే ఉన్నారు కదా, మాట్లాడే వాళ్ళంతా కూడా కేసీఆర్ దగ్గరనే, కేసీఆర్ గారు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే కదా. కొంతమంది ప్రభుత్వంలోనే పనిచేసినారు కదా. మరి ఆనాడు ఇది వద్దు అని చెప్పిన వాళ్ళే కదా వీళ్ళంతా, కొంతమంది వద్దని చెప్పిన వాళ్ళు కదా. వద్దని చెప్పి మీరు కట్టిన తర్వాత ఇది ఏనాడుకైనా కొలాప్స్ అయితే అని చెప్పారు కదా, కొలాప్స్ అయితే అని చెప్పారు కదా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, నా రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పిండు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇది అనువైన ప్లేస్ కాదు, అనువైన ప్లేస్లో కట్టిరు వేణు, ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఎందుకు తీసుకున్నారో, ఈ నిర్ణయం దేనికి తీసుకున్నారో అర్థం. అదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు నీటిని వదిలిపెట్టమని. మరి అదే కదా నేను అనేది. ఇప్పుడు నేను ఒక పార్టీ తరఫున ఒకళ్ళు తప్పుకోకూడదు అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక క్రెడిబిలిటీతో మాట్లాడాలి, క్రెడిబిలిటీ ఉండాలి. ఆయనకేం రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు అంటే మొత్తం చెప్పమంటారా? ఇప్పుడు ఆయన శ్యాంప్రసాద్ రెడ్డికి మొత్తం చర్చ ఆయన మీద అంటే మొత్తం మాట్లాడితే ఆయన ఎటువంటి ఆయన పార్టీలకు ప్రయోజనాలు పక్కన పెట్టి నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నాకు ఇప్పటి చాలా రోజుల నుంచి తెలుసు, ఆయన తతంగం అంతా నాకు మొత్తం తెలుసు. పార్టీలు రాజకీయాల కోసం మాట్లాడతాయి అనుకుందాం. తెలంగాణ ఇరిగేషన్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ గా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసాం, వాళ్ళు పనిచేసారు, అందరూ పనిచేసారు, పనిచేయని వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే పనిచేసారు. ఇక్కడ ఇవాళ చాలా మంది పనిచేసారు, ఉద్యమంలో పనిచేయని వాళ్ళు ఎవరు? వాళ్ళు పర్టికులర్ ఇరిగేషన్ అంశానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఎందుకు ఉండదు? వాళ్ళకి ఏ రాజకీయ ప్రయోజనాలు, నేను ఏ రాజకీయ ప్రయోజనాలతో ఎట్లా మాట్లాడుతున్నారు అనేది మీరు ఆ రోజు అట్లే మాట్లాడి ఈ రోజు అట్లే మాట్లాడితే మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఓహో, ఇతను క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి చెప్పింది మనం కొంత సలహాలు సూచనలు తీసుకోవచ్చు అని ఆలోచిస్తుంది. ప్రభుత్వము సలహాలు సూచనలు తీసుకునేటప్పుడు ఏదైనా, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు శ్యాంప్రసాద్ రెడ్డి గారే సపోజ్ ఉదాహరణ అనుకోండి, ఆయన ఇచ్చిన సర్వేలకు సంబంధించి ఒక ప్రాజెక్టు మీద 4-5 సార్లు సర్వేలు ఇస్తారండి, పోనీ ఇచ్చి సర్వే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి మళ్ళీ దాన్ని వదిలేసి, మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని దాన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి దానికి సోర్సు ఎక్కడి నుంచి నిలియాలో చూయించకుండా ప్రాజెక్టులు వర్కులన్నీ ప్రారంభించారు వర్కులు. సో ఉదాహరణ చెప్తాను, డెండి ఎత్తిపోతలకు సంబంధించి అనుకో. సో ఇవన్నీ ప్రారంభించినప్పుడు ఇన్ని సర్వేలు చేసారు, ఇంత చేసారు కదా, సోర్స్ కూడా చూపించకుండా ఉండే మరి రిటైర్డ్ ఇంజనీరు ఆయనే ఇవన్నీ పెట్టింది. మరి వీళ్ళని ఏమనాలి ఇట్లా చేస్తే? సో తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు తప్పు చేస్తున్నప్పుడు కూడా మీరు నిలువరించినట్లే కదా. మీరే పెట్టిన ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి కేసీఆర్ తప్పు చేస్తున్నారని మీ ముందే చెప్పారు కదా. బరాబర్ చెప్పారు, ఆయన ఒక్కడే చెప్పలేదు, ఆయన ఒక్కడే అంటే చాలా మంది చెప్పారు కాదు కదా. మరి ఆయన ప్రయోజనాలు ఇది ఎప్పటికైనా కూలిపోయేదే, పనికిరాదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఆ రోజు కొన్ని రికార్డులు మాట్లాడడానికి కూడా భయపడ్డారు. ఆఫ్ ద రికార్డ్ చర్చలో అయితే ఘోరమైన నిజాలు చెప్పారు, కాళేశ్వరం గురించి ఘోరమైన నిజాలు. శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు, అక్కడ ఉన్న ఇంకా 8 మంది పేర్లు ఇప్పుడు లేని వాళ్ళ గురించి నేను మాట్లాడాను, భూమి మీద లేని వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఘోరమైన అంశాలు చాలా జరిగినాయని చెప్పారు. చెప్పి ఇది మొత్తం పూర్తిగా ఖర్చుతో కూడుకున్నది, ఇసుక దిమ్మల మీద కట్టారు ఈ ప్రాజెక్టు, ఇది ఎప్పటికైనా కొట్టుకపోయేదే అనే లెక్కలో చెప్పారు. ఎందుకు చెప్పారు తెలుసా? అది ఇదే కన్నెపల్లి పంప్ హౌజ్లు మునిగినప్పుడు 3 సార్లు మునిగింది వాళ్ళ ప్రభుత్వంలో. ఫస్ట్ మునిగినప్పుడు బయటికి కూడా రాలేదండి,
కన్నెపల్లి పంపులు మునిగినప్పుడు ఏ పేపర్లో రాకుండా మేనేజ్ చేసిర్రు, ఏ యూట్యూబ్లో రాకుండా మేనేజ్ చేసిర్రు, ఒక్క ఫోటో కూడా బయటికి రాలే. అవును. కానీ ఇదే రిటైర్డ్ ఇంజనీర్లకు తెలిసిన విషయం ఏంటంటే ఉమ్. కన్నెపల్లి పంప్ హౌజులు మునిగినాయి, మీరు ఎట్టన చేసి దీని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి వేణు అని నాకు ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లే ఫోన్ చేశారు. నాకు మాత్రం ఏం తెలుసు అది మునిగింది, నేనే పెద్ద ఎక్స్పర్ట్ కాదు కదా, నాకు తెలుసా ఆ కన్నెపల్లి పంప్ హౌజులు ఎట్లా పెట్టిరు, ఎంత విడితి పెట్టిరు, ఎంత ఖర్చు అయింది, అది నాకేం తెలుసు, అది ఏడబెట్టింది కూడా నాకేం తెలుసు అప్పుడు. ఓకే. సో నేను జ్ఞానం వాళ్ళతోనే నేర్చుకున్నాను, నేను తప్పేనే వినండి, అది వినండి, పూర్తి చెప్తా ప్లీజ్. నేను ఏం చెప్తున్నా అంటే ఇది పంప్ హౌజులు మునిగినాయి, దయచేసి నువ్వు ఎట్లా చేసి ఒక రౌండ్ టేబుల్ పెట్టంటే అప్పుడు రౌండ్ టేబుల్ కానీ కేసీఆర్ గారు కానీ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉందా అండి? నరసింహారావు చెప్పండి మీరు, ఉందా ఆ పరిస్థితి? నేను కూడా భయంగా బిక్కున పెట్టనైతే పెడతాను, మరి మీరు వస్తారా ఎగ్గొడతారా అని అడిగిన రిటైర్డ్ ఇంజనీర్. నేను పెట్టినాక ఆడ పెట్టి నేను రౌండ్ టేబుల్ పెట్టినాక మీరేం పెట్టమంటారు, మీరు వస్తారా రా, వచ్చి చెప్పి మాట్లాడేటట్టుంటే రండి అని చెప్తా. సో నేను రిటైర్డ్ ఇంజనీర్లు పిలిచిన ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్ 8 మంది వచ్చారు. ఇందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. 8 మంది వచ్చారు, రంగారెడ్డి సార్ ఉన్నారు. సో వీళ్ళందరూ వచ్చారు. కన్నేపల్లి పంప్ హౌజులు, నేను దానికి టైటిల్ ఏం తెలిసిన, మానవ తప్పిదమా ప్రకృతి వైపరీత్యమా అని పెట్టిన టైటిల్. అంటే ఆ టైటిల్ కూడా మరి ఏంది, ఇది ఎట్లా మునిగిందంటే ఇదేమైనా మరి బాగా ఏదో క్రౌడ్ బ్రస్ట్ జరిగింది అంటున్నాడు కేసీఆర్. ఆ బ్రస్ట్ జరిగి మొత్తం కొట్టుకొని మొత్తం పంపులన్నీ మునిగాయి అంటున్నాడు. ఏ క్లౌడ్లో గీవులో తీసుకొచ్చాడు, నదికి దగ్గర కట్టిండు, ఇది మొత్తం కూడా మునిగిపోయింది, ఇది అసలు ఇది మానవ తప్పిదం అని చెప్పినారు. చెప్పింది కదా. ఆ మానవ తప్పిదం వాళ్ళ నోటి నుండి విన్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది మానవ తప్పిదమా ప్రకృతి తప్పిదం అని టైటిల్ పెట్టా. సో ఆ రౌండ్ టేబుల్లో వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు చెప్పి ఆ రోజు ఒక మాట చెప్పి ఈ రోజు ఇంకో మాట చెప్తే, ఇప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పిన దాన్ని సలహాలు చెప్తున్నాను, సూచనలు చెప్తున్నా దాన్ని నేనేం తప్పు పడట్లేదు. ముఖ్యమంత్రి డైరెక్ట్ జైలు పంపించాలి అంటే తప్పు చేసారు కాబట్టి, కొన్ని అంశాల్లో తప్పు చేసారు కాబట్టి ఒక పాయింట్ నాకు తీసుకోండి. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయాలు తప్పు పడట్లేదు. మిమ్మల్ని పిలిచి మీకు వాళ్ళే ఫోన్ చేసి రౌండ్ టేబుల్ పెట్టండి అని అడిగి తెలంగాణ సమాజానికి దీన్ని చెప్పాలి అనుకున్నారంటే అది సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ తోటే కదా రిటైర్ ఇంజనీర్లు అంతా ఆ రోజు మీకు ఫోన్ చేసినా సమావేశం పెట్టమని చెప్పి, అదే కన్సర్న్ ఈ రోజు లేకుండా ఎందుకు పోతారు? వాళ్ళే ఈ రోజు అందుకోసమే ఇంతకుముందు ఇంకో ఇంటర్వ్యూలో చెప్పిన, అందుకోసమే ఊరికే పదే శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి అడుగుతూ నాకు ఓసారి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన వయసు పెద్దది, నాది వయసు చిన్నది, వయసుకు తగ్గ వ్యవహరించాలనేది కూడా మీరే అంటారు, మళ్ళా అంటారా అన్నారా? వాళ్ళ ఇంటిగ్రిటీ పైన మీకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఇప్పుడు చాలా అనుమానాలు ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తా, వరుసగా చెప్తా. ఇది దీని గురించి మొత్తం ఇది అయిపోయినాక ఇప్పుడు మానవ తప్పిదమని ఆ రోజు తీర్మానం చేసినారు. ప్రతి డౌన్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేస్తాం కదా, కన్క్లూజన్ లో తీర్మానం చేసి మానవ తప్పిదం మరి ఇది అందరూ ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటామని అందరూ తీర్మానం చేసినాం. మరి అటువంటి తీర్మానాలు చేసిన దాంట్లో మీరు ఇవాళ వచ్చి ఇలా ప్రభుత్వం ఏమైనా కొత్త నిర్ణయాలు ఏమన్నా సొంత నిర్ణయాలు తీసుకుంటుందా అండి? చెప్పండి. తెలంగాణ ప్రజల సొమ్ముతో అప్పులతో తెచ్చిన ప్రాజెక్ట్ ని వాడకుండా పెడుతోంది, వాడే అవకాశం ఉంటే కూడా వాడట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు రీస్టోర్ అయ్యేది ఉంటే ఇమిడియట్ రీస్టోర్ చేయడం అనేది వేరే. ఇమిడియట్ గా నీళ్లు వచ్చింది, కరువు వచ్చింది, నీళ్లు ఉన్నాయి, వాడుకునే ప్రయత్నం చిన్నగా వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. దాన్ని ఎందుకు చేయట్లేదు? మనము నేనేమంటే సుందిల్లా అన్నారం నీళ్ళు ఎత్తిపోస్తున్నాయి కదా పై ఎల్లంపల్లి దాకా పోయేది, ఇది చిన్న టెక్నికల్, ఇందులో పెద్దగా ఏముంది, అవి ఓపెన్ చేసి పెట్టమని వాళ్ళు ఎన్డీఎస్ఏ చెప్పిన మాట వినాలా, వీళ్ళ మాట వినాలా? మళ్ళీ ఎన్డీఎస్ఏ దగ్గర ప్రభుత్వం ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు? ఎన్డీఎస్ఏకి ఎప్పుడు రాసింది రాష్ట్ర ప్రభుత్వం మేము నీళ్లు వాడుకునే అవకాశం ఉంది, వాడుకోవచ్చా అని? ఎన్డీఎస్ఏకి ఏమైనా రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? ఎన్డీఎస్ఏ రీసెంట్లీ ఐ థింక్ మొన్న 30 తారీఖు నాడే కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. మేము ఇదంతా చూస్తాము, ఇది చూసిన తర్వాతనే మేము చెప్పిందాక మీరు ఏం చేయొద్దని చెప్పింది. మరి వాళ్ళు కిషన్ రెడ్డి గారు లేకుంటే ఈటల రాజేందర్ గారే పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ఇప్పుడు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది, ఇది ఇమీడియట్లీ రీస్టోర్ చేసుకోవాలి, మీరు మీ సలహాలు సూచనలు మీరు రావాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే. ఇది ఏదైనా బడ్జెట్ ఉంటే ఇవ్వాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాల్సిందే, దానికి కావాల్సిన ఎగ్జిక్యూట్ చేయడానికి బడ్జెట్ ఇవ్వాల్సిందే, కానీ మొత్తం టెక్నికల్గా అంతా వాళ్ళు చేయాల్సిందే కదా. సో కాబట్టి వాళ్ళు కాదని మనం ముందుకెళ్తే, ఇప్పుడు వాళ్ళు రేపే చేయాలంటే రేపే దిగుతారు. మా వాళ్ళు ఏముంది, ప్రభుత్వం దిగుతుంది. సో ఆపింది ఎన్డీఎస్ఏ తప్ప ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆపింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు, కేంద్ర
ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న సంస్థ అంతే ఇది. కదా, అంతే కదా. సిడబ్ల్యూసీ కావచ్చు, అట్లా సిడబ్ల్యూసీ మెంబర్ ఇప్పుడు ఆ కమిటీలో కాన్స్టిట్యూట్ చేసిన కమిటీలో సిడబ్ల్యూసీ మెంబర్స్ ఉన్నారు, ఎన్డీఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పుతున్న వాళ్ళకన్నా పెద్ద ఎక్స్పర్ట్స్ వాళ్ళు అట్లా ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్సే కదా. ఓకే. వాళ్ళని కాదని ఊరికే మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము, నేను పనిచేసినా, నువ్వు పనిచేసినావు, అందరు పనిచేసినాం, అందరు పనిచేసినావు, నేను ఉద్యమంలో పనిచేసినా, మీరు చెప్పింది నేను చేయాలంటే ఎట్లయితుంది? అట్లా కాదు కదా. కన్సర్న్ ఉన్నవాళ్ళు కదా, కన్సర్న్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఒక బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు మీరే ఇన్ని చేసి తప్పులు చేశారు. మీరు చేసిన తప్పులను మొత్తం కూడా సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నంలో మళ్ళీ ప్రభుత్వం ఇంకో తప్పు చేయొద్దు కదా. ఎన్ని సంవత్సరాలు సార్ నేనేమంటాను సంవత్సరాలు అయిపోయింది. వినండి, వచ్చి 30 నెలలు అయింది. ఈ 30 నెలల్లో వాళ్ళు 2 సార్లు ఇచ్చి 3ఓసారి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇమీడియట్ వాళ్ళు కూడా స్పీడే చేస్తారు. కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఏది చేయాలన్నా వచ్చి వ్యక్తులుగా వచ్చి చేయరు కదా. కమిటీ వేసి వాళ్ళు రీస్టోర్ ఎట్లా, ఒకవేళ వాళ్ళంతా చూసి రీస్టోర్ కాదంటే కూడా వదిలేయాల్సి ఉంటుంది ఒకసారి. చెప్తారు 30 నెలల కాలంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, రకరకాల నోటీసులు ఇచ్చారు, అవినీతి ఏంటో బయట పెట్టలేకపోయింది ప్రభుత్వం అనే విమర్శ ఫేస్ చేస్తుంది. 30 నెలల కాలంలో ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు, దాన్ని రీస్టోర్ చేయలేకపోయారు అనేది ప్రభుత్వం ఫేస్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చెప్పిందా, ఎన్డీఎస్సీ చెప్పిందా? రేపు రేవంత్ రెడ్డి కదా ప్రజలకు ఆన్సర్ చెప్పాలి, ముఖ్యమంత్రి కదా ఆన్సర్ చెప్పాలి. డెఫినెట్గా ప్రభుత్వమే అన్ని రెస్పాన్సిబిలిటీ ప్రజల రెస్పాన్సిబిలిటీ, రైతులదైనా ప్రజలదైనా ఏ విభాగమైనా ప్రభుత్వమే బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. కానీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు చేసే పనిలో తప్పు జరగకుండా, అంటే వాళ్ళు చేసిన తప్పులను మళ్ళీ అదే తప్పు చేయకుండా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఎవరో వచ్చి టకాటకా నువ్వు అట్టేటా ఇట్టేటా నేను 60,000 మందితో వస్తా, లేకపోతే నాకు 6 నెలలు మంత్రి నేను మొత్తం చూపిస్తా అంటే ఏం చూపిస్తావు? ఇప్పుడు 3 నెలలు అడిగారు, 6 నెలలు అడిగారు సార్. ఫస్ట్ 6 రోజులు అడిగారు, ఒక ఆయన 6 రోజులు అడిగిండు, ఆయన 3 నెలలు అడిగిండు, మళ్ళీ 6 నెలలు కూడా అడిగారు. అంటే మరి వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. 6 రోజుల్లో ఇది అవుతుందా కాదా, 3 నెలలు అవుతుందా కాదా, 6 నెలలు మంత్రి అడిగారు. మంత్రి అడుగుతున్నప్పుడు మీరు కొంచెం అన్నా ఆలోచన చేసుకోవాలి. హరీష్ రావు గారు, నేను ఏమంటే మీరు మొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి. పునాదులు వేసింది మీరే అక్కడ. ఓకే, తుమ్మిడియాటి నుంచి మార్చింది మీరే, మేడిగడ్డకి తెచ్చింది మీరే, 3 బ్యారేజీలకు రూపం తెచ్చింది, దానికి ఏది నిర్మాణం చేసింది మీరే, కూలింది కూడా మీ ఆయంలోనే కూలి ఆయనే. కానీ మీకు మొదటిసారి 5 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చి రెండోసారి ఎందుకు ఇవ్వలేదండి? అది ముఖ్యమంత్రి ప్రైవేటు ఇస్తాడా ఇయ్యడా అని ఇష్టం. కానీ 6 నెలలో 7 నెలలు 1 ఇయర్ మంత్రి పదవి ఇవ్వకుండా ఆపిండు. అంటే ఇందులో హరీష్ రావు గారు ఏదో తప్పులు చేసిండనే కదా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఓహో, ఎవరెవరు మంత్రి ఏ దాఖలు ఎట్లా చేసారు, ఎట్లా చేయలేదని అది ఒక క్లారిటీ ఉంది కదా. ఫస్ట్ క్యాబినెట్ లో ఇరిగేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇరిగేషన్ తీసుకోవాలని ఉంటుందా? మారుస్తారు కదా. మారుస్తారని నేనే చెప్తున్నా సార్. ముఖ్యమంత్రి ఆలోచన తప్పు చేశారు నిజంగానే అయినప్పుడు, ఎందుకంటే వీళ్ళంతా కాళేశ్వరం హరీష్ రావుకి ఒక విజన్ గా పనిచేస్తే, హరీష్ రావు గారికి మాత్రమే కాదు, కేటీఆర్ కూడా మంత్రి పదవి, ఆయన కూడా పనిచేయాలి. ఆయన మరి నేను అదే కదా చెప్తాను. ఒక విజన్ గా పనిచేస్తే ప్రాజెక్టుల మీద ఒక విజన్గా పనిచేస్తే కంటిన్యూ చేస్తారు ముఖ్యమంత్రి. ఎందుకు చేయాలనుకుంటున్నాం మీరు? చేయకూడదని లేదు కదా. సో కాబట్టి మీకు 5 ఏళ్ళు ఇస్తే ఇంత నిర్వాహకం చేశారు, మీ ఆధ్వర్యంలోనే ఇంత నిర్వాహకం జరిగింది. మళ్ళీ 6 నెలలు అడుగుతున్నారు. 6 నెలలు అడగడం సబబా మీకు? ఇప్పుడు చాలామంది రకరకాలుగా చెప్తున్నారు, ఎందుకు తిన్నది సరిపోదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాం అనేది. రకరకాల అవన్నీ ఎట్లా వస్తున్నాయి మనం చూస్తున్నాం. తిన్న సరిపోదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాం? మీరు తిన్నారు ఆగండి మేము కూడా తింటాం అన్నట్టు సమస్య రాష్ట్రానికి, ప్రజలకి. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఇప్పటి వరకు మీకు ఎక్కడన్నా అపీరెన్స్ కనపడదండి. అట్లా ఏమన్నా మీకు ఎక్కడన్నా అపీరెన్స్? ఊరికేనే గాలి మాటలు, ఊరికేనే ఏదో బురదలనే, ఇది కూడా బురదలనే ప్రయత్నమే. కాళేశ్వరం కూడా బురదలనే ప్రయత్నం. సో నేను మీరు ఏదైనా చెప్పారు, మీకు ఒకటి చెప్పదలుచుకుని ఇక్కడి నుంచి స్పష్టంగా, మీరు ఇన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు కదా, రేవంత్ రెడ్డి గారికి ప్రకృతి సహకరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆయనకు ప్రకృతి సహకరిస్తుంది. మీరు ఇవాళ ఎలినో వచ్చి కరువు వస్తుందని చెప్పి రాకముందే కొంతమంది ఏమో వర్షాలు పడకూడదని మొక్కుతున్నారు. నేను వి ప్రకాష్ గారిది విన్నా. ఈ రాష్ట్రంలో వర్షాలు మీరు చూడలేదా? ఎంత వైరల్ అవుతుంది, నేను పంపిస్తా. వర్షాలు పడకూడదని మొక్కుతున్నారు. ఎందుకు? అరే ఎందుకు మరి నాకు అర్థం కాదు. వర్షాలు పడితే మొత్తం ప్రభుత్వం మీద పడకుంటే వ్యతిరేకత వస్తుంది, కరువు వస్తే బాగా అన్న ఆలోచనతో ఉన్నారు. అంత ఘోరమైన ఆలోచనతో ఉన్నారు. దయచేసి నీకు పంపిస్తా, మీరు ఇంకా చూడనట్టుంది. ఎల్నినో మొత్తం ఇండియా వైజ్ గా దాని ఎఫెక్ట్ ఉంటుందని చూస్తున్నాం ప్రభుత్వం. కరువు అనేది ఒక్కటే తెలంగాణలో రాదు కదా వస్తే. కానీ నాకు ఇంకా ప్రగాఢమైన నమ్మకం ఉన్నది, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రకృతి సహకరిస్తుంది, మీరు ఎన్ని కుట్రలు చేసినా. సో దయచేసి మీరు
ఒక ఒక కేంద్ర సంస్థ చెప్పిన విధంగా ప్రభుత్వం పోతుంది. ఎంతసేపు మా సొంతంగా ఎవరు చెప్తారు ఆ రిపోర్ట్ తీసుకొచ్చే చదువుతున్నారు తప్ప. అంటే ఏమైపోయిందంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు బాగా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఇదంతా జరుగుతుందనేది ఒక పాయింట్ అయితే, ఎన్డీఎస్ఏ దేశంలో చాలా డ్యాములు కూలిపోయాయి. చాలా డ్యాములకి ఇటువంటి మరమ్మతులు వచ్చాయి. ఎక్కడైనా మరమ్మతులు చేయమని చెప్పింది తప్ప వాటిని వాడొద్దు, పక్కన పెట్టేయండి అని ఎక్కడా చెప్పలేదు ఎన్డీఎస్ఏ. ఇక్కడ మాత్రం ఎందుకు వచ్చి చెప్పింది అనే సో ప్రశ్న. మరమ్మతులు అనేది రెండు మూడు రకాలుగా ఉంటాయి. మరమ్మతులు అనేది ఇప్పుడు దేవాదలో ఉన్నది. ఇప్పుడు సపోజ్ దేవాదలో కూడా చర్చ వస్తుంది. దేవాదలో ఉన్నది. దేవాదలకు సంబంధించి మూడు ఫేజ్లు. ఫేజ్ 1లో 2 పంపులు, ఫేజ్ 2లో 2 పంపులు, ఫేజ్ 3లో 6 పంపులు. ఇప్పుడు అందులో 8 పంపులు ఆల్రెడీ ఏదో దేవాదలు ఎత్తలేరు అని ఆ పంపులు నడుస్తున్నాయి. అందులో 2 పంపులేమో బ్రేక్ డౌన్ అంటే ఏదో బ్రేక్ అవుతుంటాయి. అప్పుడప్పుడు బ్రేక్ అయినప్పుడు అది రీస్టోర్కి అవకాశం ఉన్నది. ఆ బ్రేక్ అవుతున్నాయి కూడా ఏందో గమ్మత్ చూసిరా, వీళ్ళు పెట్టే లాస్ట్ థర్డ్ ఫేజ్లో 6 పంపులకు సంబంధించి వీళ్ళు పెట్టే పంపులే బ్రేక్ అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టే 2 ఉన్నాయి కదా 2 ఫేసెస్, 4 పంపులు, అవి పెద్ద బ్రేక్ కావట్లేదు. సో వీళ్ళు పెట్టే పంపులే అప్పుడప్పుడు బ్రేక్ అవుతున్నాయి. బ్రేక్ అయితే అది ఇమ్మీడియట్ రీస్టోర్ చేస్తూనే ఉన్నారు. ఓకే, రీస్టోర్ చేసినవి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి బ్రేక్ అయిన దానికి ఎక్కడో చిన్న వాళ్ళు ఏదైనా ఊడిలేదు అనుకో, అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు కదా. పెద్ద ఎత్తున నష్టము, పెద్ద ఎత్తున రీస్టోర్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ వస్తుంది. దాని యొక్క మొత్తం కూడా రీసెర్చ్ చేస్తుంది. దీన్ని ఏం చేయాలి, ఇది ఉపయోగంలోకి వస్తుందా, ఉపయోగంలోకి రాదా అంటారు. చిన్నది ఏదో ప్రాజెక్టుకు సంబంధించి ఒక పక్క కట్ట తెగిపోతుంది, లేకుంటే గేట్లన్నీ కొట్టకపోతాయి. గేట్లు కొట్టకపోతే అవి గేట్లు పెట్టుకోవచ్చు కదా, గేట్లు కొట్టకపోతే గేట్లు పెట్టుకోవచ్చు. మొత్తం డ్యామ్ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్స్ కింద ఇసుక వచ్చి కిందికి కుంగిపోతుంటే ఎట్లా రిపేర్ అవుతుంటది? అటువంటి పిల్లర్స్ దగ్గరికి పోయి ఇసుక ఇసుక తోడుతుంది ప్రభుత్వం కావాలని ఎట్లా కొన్ని వీడియోస్ తిరుగుతున్నాయి బయట. పిల్లర్స్ పక్క నుంచి శాండ్ తీస్తున్న వీడియోస్ ఎట్లా అండి. వాళ్ళు ఇట్లా బాంబులు పెడితే ఇది పోయిందని చెప్పి అలా గవర్నమెంట్ బాంబులు పెడితే ఇది మీరు పెట్టారని అదే ప్రభుత్వం వాళ్ళది. గమ్మత్తుకున్నది అంటే బాంబులు పెడితే అది ఎట్లా కిందికి పోయిందంట 6 మీటర్లు. వాళ్ళు చెప్తారు ఎంత గమ్మత్తుకున్నది. సో ఇట్లాంటివి చిన్న పిల్లల్లాగా ఓసారి ఆరోపణలు చేస్తున్నారు. సో దయచేసి ఇప్పుడు బుడగలకు సంబంధించిన వస్తున్నాయంట, అవి మొత్తం అయిపోయింది. ప్రభుత్వం ఆల్రెడీ రీస్టోర్ చేసేసింది, మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాయనాల గోవర్ధన్ వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్సే కదా. వాళ్ళంతా ఇంకా లోకల్ వాళ్ళు అక్కడ వాళ్ళు రెగ్యులర్గా ఆయన ఆదిలాబాద్ జిల్లా ఆయన తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలని చెప్పి విపరీతమైన ప్రెజర్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నారు, మీరు ఎందుకు కడతలేరని అడుగుతున్నారు. అందులో న్యాయం ఉన్నది. ఎందుకు కడతలేరు అనే దాంట్లో న్యాయం ఉన్నది. ఈ ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది, మహారాష్ట్రతో చర్చిస్తుంది, మాట్లాడుతుంది. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో అట్లాంటిది అట్లే. సో ఈ బుడగలు రీస్టోర్ అని చెప్తున్నారు, కొత్త బుడగలు పుడుతూనే ఉన్నాయి. దీనికి ఏం చేస్తాము? సరే అది పక్కన పెడితే 3 ఇష్యూస్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి బెదిరిస్తున్నట్లుగా ఉంది, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉంది అని ఒక నేరేషన్ ఉంది. 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎస్బీఐ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తే ఎస్బీఐని బెదిరించారు, మా ఖాతాలన్నీ తీసేసుకుంటాం, ప్రభుత్వం దానిలో ఉన్న అకౌంట్స్ అన్ని తీసేస్తాం, ఉద్యోగుల అకౌంట్స్ అన్ని తీసేస్తాం. ఎస్బీఐ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరో ఉన్నారని మాట్లాడారు. సడన్గా ఎస్బీఐ ఆ నిర్ణయం మార్చుకుంది. అలా మార్చుకోవడం వెనక ఎస్బీఐ ప్రభుత్వం పైన వేసిన కేసులు వెనక్కి తీసుకోవడం వెనక ప్రభుత్వ బెదిరింపులు ఉన్నాయి. ప్రభుత్వ బెదిరింపుల కారణంగానే ఎస్బీఐ వెనక్కి వెళ్ళిపోయింది అంటే లేదు. ఎస్బీఐని అలా కేసు వేసి అలా ప్రేరేపించిన వాళ్ళు ఎవరో తేల్చాలి కదా ప్రభుత్వం. అది ఎందుకు తేల్చలేదు? కేవలం బెదిరించి దాన్ని దారిలోకి ఎందుకు తెచ్చుకున్నారు? అల్టిమేట్గా మనకు ప్రభుత్వానికి కావాల్సింది ఏంది? భూములకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి వాళ్ళు కేసులు వేసి విత్డ్రా చేసుకున్నారు. సో ఎస్బీఐకి కావాల్సింది ఏంది? ల్యాండ్ కావాలి. వాళ్ళు ఏదో ఆఫీస్కు ల్యాండ్ కావాలి. ల్యాండ్ కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం తీసుకోవడం న్యాయం కాదు. వాళ్ళు కావాలి ఎంత కలిసి 2-2.5 ఎకరాలు ఇంకో ప్లేస్ చూపించి ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళతో చర్చ జరిగిన తర్వాత ఈ పని చేస్తారు, వాళ్ళు కేసు చేస్తారు. సో ఎట్లా వేస్తారు ఏంది అనే దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచించింది. మనం అసలు చర్చించకుండా చేయలేదు కదా, చర్చించి మరి అప్పుడే చెప్పాలి కదా, చెప్పకుండా ఇదేంది, అది ప్రభుత్వం ఒక వ్యవస్థ ఇట్లా చేయకూడదు కదా అని చెప్పి అడిగారు. తప్పే ఉంది. సో వాళ్ళు మేమే మిస్టేక్ అని చెప్పి విత్డ్రా చేసుకున్నారు. సో క్లోజ్ మ్యాటర్. ఏమున్నది ఇట్లా? ఇది బెదిరించే ధోరణి ఏముంటుంది? నేను ఏమంటాను, ఎస్బీఐ వెనక ఎవరో ఉన్నారని మాట్లాడింది. ఎస్బీఐ వెనకాల బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఎవరు తేల్చాలి కదా. ఉన్నారా? ఆల్రెడీ చెప్పారు కదా, పేర్లు చెప్పాలా? కుట్ర ప్రభుత్వమే, రాజద్రోహం కదా ప్రభుత్వం పైన కుట్ర చేయడం. వాళ్ళు ఏదో ప్రేరేపించాలన్న ప్రయత్నం చేసిర్రు. ఆ ప్రేరేపించేది అది ఆటలు సాగలేదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఏదో చేయాలని ప్రేరేపిస్తారు, అది ఆటలు సాగనప్పుడు దాని మీద ఏముంటది? మనం ఆట ఇప్పుడు దాన్ని రివర్స్ గేమ్ ఎట్లా ఎదుర్కొట్టాలని కొట్టినామో అయిపోయింది. ఏమున్నది దాంట్లో? అవసరం లేదు కదా. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వాళ్ళే కేసులు వెనక్కి తీసుకున్నాక దాని అంత ఉదారంగా ఉంటుంది. ప్రభుత్వం పైన కుట్రలు చేస్తున్న వాళ్ళు కూడా వదిలేసి అంత ఉదారంగా ఉంది. కుట్రలు అంటే
ఖచ్చితంగా కూడా ఒకటి చెప్పండి, అది నష్టము పూర్తి స్థాయిలో జరిగే వరకు చూస్తుంది ప్రభుత్వం ఎక్కడ నష్టం జరుగుతుంది ఏందని. ఉమ్, వచ్చినప్పుడు ఎట్లయినా పట్టుకుంటుంది, చేస్తుంది. ఉమ్, సో వాళ్ళు ప్రేరేపించే ప్రయత్నం జరిగింది, ఏదో చేయబోయారు, ఉమ్, వాళ్ళే ఇరుక్కున్నారు, బొక్కబోర్ల పడ్డారు, ఉమ్. మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇంకోటి సో ప్రభుత్వానికి కావాల్సింది ఏముంది, పని కావాలి. అల్టిమేట్గా మనం ఏదైతే అనుకున్నామో అది అయ్యింది, ఏమున్నది ఆడ. ఓకే, ఇంకోటి రిటైర్ ఇంజనీర్ని జైల్లో పెట్టాల్సింది, వాళ్ళని తప్పు ఏదో చేసిన వాళ్ళు- చేయాల్సింది అని బెదిరించడం కదా వాళ్ళని, నేను బెదిరించడం కాదు, నేను బ్లాక్మెయిల్ చేయడం కదా. లేదు తప్పు అరే, చేసిన- చాలా ఇప్పుడు పెద్ద మనుషులు retired కన్నీళ్ళు engineer కన్నీళ్ళు సార్, పెట్టుకుంటున్న సార్, దృశ్యాలు ప్రభుత్వం ముఖ్యమంత్రి కన్నీళ్ళు మాట్లాడుతున్నారు. కన్నీళ్ళు అవన్నీ ఇక ఏం కన్నీళ్ళు ఎట్లా కన్నీళ్ళు ఎందుకు ఆయన, ఇక మీరు అదే శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి నాకు అర్థమైంది. కన్నీళ్ళు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి అటువంటి భాష ఏ ఎట్లా మాట్లాడతారు? కన్నీళ్ళు అవన్నీ ఈ ఏడుపులు గీడుపులు కాదు. మనము నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్యం బెదిరించినప్పుడు ఏం చేస్తారు ఒక మనిషిగా? ఎందుకు బెదిరిస్తుందండి రాజ్యం మేము జైల్లో వేస్తాం, రాజ్యం లోపల పంపించాల్సిందే కాదు. అని మాట్లాడితే ఏం రాజ్యము చేస్తారు ఒక మనిషి? రాజ్యం ఎందుకు బెదిరిస్తుందండి, ఎందుకు బెదిరిస్తుంది? ముఖ్యమంత్రి మాట్లాడిన మాట కదా, ఎందుకు అంటే తప్పు చేసిన వాళ్ళని జైల్లో చట్టం ఉంటది కానీ చట్టం- బెదిరించడం చట్టం- ఏంటి? ప్రెస్ కాన్ఫరెన్స్ చట్టం- పెట్టి బెదిరించడం, బెదిరించడం blackmail తరహాలో కాదండి, మాట్లాడడం. సింపుల్గా మీరు వినండి. తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా జైలుకి పంపాల్సిందే. ఉమ్. అందులో భాగంగా తప్పకుండా ఉండడం కూడా తప్పే కదా. పంపాల్సిందే. ఎందుకు పంపట్లేదు మరి? చట్ట ప్రకారం మీరు చెప్తున్న కాళేశ్వరం సంబంధించి కమిషన్ జరుగుతుంది, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను సిబిఐకి ఇచ్చారు, సిబిఐకి ఇచ్చిన దాని మీద నడుస్తుంది. మీరన్నా రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎవరైనా దాంట్లో ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపాల్సిందే అనే దాని మీదనే ఆ కోణంలోనే మాట్లాడారు. సో దాని ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి ఇంకా మళ్ళీ నాకు అందుకోసం మీరు చెప్తే నాకు ఏమైందంటే, ఇప్పుడు ఆయన వయసులో పెద్దవాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎందుకు నేను అనకూడదని అంటలేను కానీ, సో ఆయన చేసిన సర్వేలు కానీ ఆయన చేసిన వ్యవస్థలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక ఎందుకు ఇవన్నీ, సో ఆయన వదిలేసి ఆయన ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు నేను ఏదో జరిగిపోయింది ఏదో మాట్లాడుతున్నా అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇక ఆయన భయపడి ఉంటాడు, ఆయన భయపడి ఉంటారు. భయపడి తప్పు చేస్తేనే భయపడతానండి, దాంట్లో ఆయన ఎందుకు భయపడతారు కదా తప్పు. ఇప్పుడు నేను ఏమంటే భయం అనేది ఎవరికి ఉండదండి. మనం ఎట్లా నడుస్తున్నాం అనే దాని మీద, న్యాయం మీద నడుస్తున్నామా లేదా, న్యాయం మీద ఉంటే ధర్మం ఆటోమేటిక్గా నువ్వు న్యాయంగా ఉంటే ధర్మంగా ఉన్నట్టే ఆడ. అది ఉందా లేదా అని చూసుకుంటే చాలు. భయపడినంత తప్పేం చేసిండా మరి చెప్తే మనం ఆయన చెప్పుకోవాలి. అంత ఏడవాల్సిన అవసరం ఏమున్నది ఆయన. చాలా ముఖ్యమంత్రి గారు అన్నంత మాత్రాన ఒకవేళ అన్నాడు అనుకో జైలు ఎందుకు నీకేం భయం, నేనేం చేసిన జైలుకో నీకు అనాలి కదా. ఎస్బీఐని ఎట్లా బెదిరించారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు? ఎస్బీఐకి శ్యాంప్రసాద్ రెడ్డికి సంబంధం లేదు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు దయచేసి ఇంకొకసారి మీరు మీ వేదిక ద్వారా నేను ఆయనకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంతో అంతో ఆ క్రెడిబిలిటీని ఉంచుకోండి దయచేసి. మీరు గతంలో మాట్లాడిన విధంగానే గతంలో ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి లాగానే ఉండండి. తప్పులు జరిగినప్పుడు ఏ విధంగా అప్పుడు గతంలో ఇట్లా మాట్లాడినప్పుడు అదే నేను ఇంకో అంశం అయితే వేరే, ఇప్పుడు అదే కాళేశ్వరం మీద వచ్చిన చర్చ మీద నువ్వు ఇట్లా మాట్లాడడం తప్ప అంటున్నాను అనేది. ఒకవేళ తుమ్మిడిహట్టికి సంబంధించి మీరు తుమ్మిడిహట్టి నుంచి కట్టాలంటారు కదా, అది కట్టండి, స్పీడ్ చేయండి. మరి ఇది పనికిరాదు, ఆయన మేము పనికిరాదు అని చెప్పినాం, ఆ రోజు చెప్పినాం, కేసీఆర్ వినలేదు. మీరు తుమ్మిడిహట్టి మీదకి స్పీడ్గా వెళ్ళండి అని చెప్పి డిమాండ్ చేయడంలో, రిటైర్డ్ ఇంజనీర్లు డిమాండ్ చేయడంలో తప్పులేదు. ఆ విషయం మనం ప్రభుత్వంలో అనుసంగా కూడా ప్రభుత్వం కట్టాలని కోరుకుంటాం. ఓకే, ఇంకోటి రైతులకు ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ప్రతిపక్షం చెప్తున్న అంశాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత రైతుల్లో ఎక్కడో ప్రభుత్వం మాకు కావాలని చేయట్లేదా అనే ఒక అంబిక్విటీ ఉంది. దాన్ని ప్రభుత్వం వైపు నుంచి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ నేను ఒకటే చెప్తున్నాను, లోకల్గా ఉన్న రైతులు ఎవరైతే ఆయకట్టుకు సంబంధించిన ఆ ఏరియా ప్రాంతపు రైతులకు విషయం అంతా అర్థమవుతున్నది. అందులో అట్లా ఏం లేదు. ఎల్లంపల్లి ఇవన్నీ కూడా ఎల్లంపల్లికి పోవాల్సిందే, ఎల్లంపల్లికి పోవాల్సిందే. సో అక్కడ ఏదో నీళ్ళు వస్తున్నాయి అనేది ఇప్పుడు అది లక్ష అని వీళ్ళు అంటారు కానీ లక్ష కూడా లేదు. 50,000 40,000 టీఎంసీలు క్యూసెక్స్ పోతున్నాయి అనేది అర్థమవుతున్నది. సో ఆ లెవెల్ కన్నెపల్లికి సంబంధించిన లెవెల్ కూడా లేవు. సో ఆ పంపులు బాగాలేవు. పోనీ పంపులు వాళ్ళు అనుకున్నట్టు పంపులు బాగున్నా తెచ్చినా మళ్ళీ పైన బ్యారేజ్లో పోస్తే అవి ఓపెన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ చెప్పింది. కాబట్టి ఈ ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకోదు. వాళ్ళు ఒకవేళ లెటర్ ప్రభుత్వం అడుగుతుంది ఒకవైపు, ఇది ఏంది, ఇది ఎట్లా చేద్దామా, మేము చేద్దామా, మాకు పర్మిషన్ ఇస్తారా, మేము ఓపెన్ చేసి కొంత క్లోజ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం అడుగుతుంది. లేదు వాళ్ళు అనుమతి ఇచ్చిందాక చేయరు. వాళ్ళు అనుమతి ఎన్డీఏ ఇస్తే తప్ప చేయరు. ప్రభుత్వం అడుగుతున్నది, అడగకుండా లేదని అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిత్యం సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు చెప్తే కానీ చెయ్యరు. వాళ్ళు వద్దు మీరు ఓపెన్ చేసే పెట్టారంటే ఓపెన్ చేసే పెడతారు. రీస్టోర్కి సంబంధించి బోర్వెల్స్కి సంబంధించి దాదాపు 120 దాకా అన్నారు. 125 దాకా బోర్స్ వేసి సాయిల్ టెస్ట్ చేసి పిల్లర్కి సంబంధించి ఎక్కడెక్కడ కొన్ని మన ఏమంటారు మన పందికొక్కు బొక్కలు ఉంటాయి కదా కింద, కాకపోతే ఇవి జర విస్తారంగా ఉన్నాయి అనేది. సో అట్లాంటి అంత పెద్ద బర్డెన్కి సంబంధించిన పిల్లర్స్ ఉన్నప్పుడు సాయిల్లో అట్లాంటి బొక్కలు ఉన్నాయని చెప్తున్న గ్యాప్స్ ఉన్నాయని చెప్పినప్పుడు
ఇక దాన్ని ఎట్లా బేర్ చేస్తారు? ఇప్పుడు కొన్ని ఆందోళనలే ఉన్నాయి కదా, కొన్ని ఏం జరిగినా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఉంచి దాన్ని ఏదో రిస్టోర్ ఎట్ట చేయాలో వాళ్ళు చెప్పినట్టు పోతే బెటరా? లేకపోతే వీళ్ళు చెప్పి వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చేయండి అని చెప్తే ఇంకో వాళ్ళ లెక్క తప్పులు చేసి కూర్చోవాలన్నా? తప్పులు చేయదలుచుకోలేదు. తప్పు జరగొద్దు అనే క్రమంలో తప్పు జరగొద్దనే క్రమమే తప్ప ఒప్పు చేయడానికి ఆలస్యం ఎవరికి ఏముంటుంది సార్? మీరు చెప్పండి, రైతులకు నీళ్ళు పోతుంటే ఆడ ఇవ్వకూడదు అని ప్రభుత్వం అనుకుంటుందండి. ఎంత అర్థం లేని మాటలు మాట్లాడితే ఒకసారి బాధ అనిపిస్తుంది. అవగాహన లేకుండా ప్రభుత్వం చేస్తుంది. రాజకీయం చేయాలని ఓకే. వాళ్ళకి అవగాహన వాళ్ళకెందుకు లేదు? ఉమ్. గిన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి అవగాహన లేదని. ప్రభుత్వానికి అవగాహన ఉందండి. ఉమ్. ప్రభుత్వం ఒక క్రమశిక్షణతో పోతుంది, ఒక ఆర్థిక క్రమశిక్షణతో పోతుంది. ఉమ్. వీళ్ళలాగా తప్పులు చేయదలుచుకోలేదు. ఓకే. సో దయచేసి ప్రభుత్వానికి అవగాహన ఉంది, వాళ్ళకి అవగాహన ఉండి రాజకీయం చేస్తున్నారు. ఓకే. సో ఆ రాజకీయానికి, ఆ ట్రాప్లో ఈ ప్రభుత్వం పడదు. ఉమ్. మీరు సో ఎన్డీఎస్ఏ చెప్పి రిస్టోర్ అయ్యే వరకు కాళేశ్వరం నుంచి నీటిని రైతులు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎన్డీఏసీ ఏది చెప్తే అది చేస్తుంది. అప్పటి వరకు ఓపెన్ చేసండి, ముయ్యండి అంటే మూస్తుంది, ఓపెన్ చేయండి అంటే ఎట్లా అంటే అట్లా చెప్తుంది. వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఓకే. లేకుంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేంద్ర గారు, లేకుంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలి. ఒక మాట చెప్పండి, ఎందుకు ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ మాట్లాడిన మాట కరెక్టు, అలా చేయాల్సిందే, చెయ్యాలి, నాకు భారతీయ జనతా పార్టీ కంటే దేశం కంటే రాష్ట్రం ముఖ్యం కాబట్టి నీళ్ళు ఇవ్వండి అన్నారు. ఆయన మాట్లాడిన మాటని తెలంగాణ సమాజం కాస్త యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదా? ఇప్పుడు రాష్ట్రం ఆయనకు ఒక్కరికే ముఖ్యం కాదండి. ఉమ్. ఆయన ఈటల రాజేందర్ గారు నాకు ఒక్కరికే ముఖ్యం అన్నట్టు మాట్లాడుతున్నాను. అందరికీ రాష్ట్రం ముఖ్యమే. ఉమ్. మేము కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నాను, నాకు కూడా రాష్ట్రమే ముఖ్యం. బేషిజాలకు పోతుంది మీకు ప్రభుత్వం. రాష్ట్రమే ముఖ్యం, అందరికీ రాష్ట్రమే ముఖ్యం. ఆయన స్పెషల్గా రాజేందర్ గారికి, ఈటల రాజేందర్ గారికి రాష్ట్రం ముఖ్యం కాదు. నాకు కూడా నేను, నా కుటుంబము, రాష్ట్రము, దేశము ఇవన్నీ బాగుండాలనే కోరుకుంటాం. నేను రాష్ట్రమే బాగుండాలి, దేశం కూడా బాగుండాలని కోరుకుంటాం. దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. దేశంలో పార్ట్ ఆఫ్ తెలంగాణ కదా. సో ఇది బాగుండాలి, అది బాగుండకూడదు అని ఇట్లాంటి ఆలోచనలు మాకేం లేవు. సో ఈటల రాజేందర్ గారు చెప్పిన అంశాలకు సంబంధించి ఇప్పుడు ఆయన నేనేమంటుంటే, ఆయన కీలక బాధ్యతలు, ఆయనకు రేపో మాపో కేంద్ర మంత్రి ఇస్తారని అంటున్నారు. అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇస్తున్నారు. అదేదో త్రుటిలో తప్పిపోయింది, ఈ కాళేశ్వరం వల్లనే తప్పిపోయింది, దీనివల్లనే ఏదో లేనిపోయింది మాట్లాడి ఇవన్నీ తీసుకుపోయి అక్కడ రిపోర్ట్ ఇవ్వడం వల్ల అధ్యక్ష పదవి పోయిందని, ఏదో హైకమాండ్ ఉంటుంది కదా ఎవరికైనా జాతీయ పార్టీలకు, అది పోయిందని ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఏదో రిపోర్ట్ పంపించారు. ఇట్లాంటివి దయచేసి మీరు ఈటల రాజేందర్ గారు అంటే మాకు గౌరవం ఉన్నది. సో ఆ గౌరవాన్ని ఉండాలనేది కోరుకుంటున్నాము. సో ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు, కానీ ఈ ఓపెన్ చేయండి అని మీరు కూడా అట్లా అనడం ఎట్లా? అక్కడ ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థనే అది. నరేంద్ర మోడీ గారు నియమించిన, నరేంద్ర మోడీ గారు ఇష్టంగా తెచ్చిన చట్టము, దాన్ని ఒక చైర్మన్ పెట్టి ఇట్లా దేశంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎట్లా పడితే అట్లున్నాయి, కూలుతున్నాయి, తేలుతున్నాయి అని చెప్పి ఒక అథారిటీ పెట్టి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ పెట్టి, దానికి ఒక చైర్మన్ పెట్టి, అందులో మెంబర్స్ అందరూ కూడా ఆషామాషా వ్యక్తులను కాకుండా సిడబ్ల్యూసీలో సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన వారిని ఇంత ముగ్గురు పెట్టి, ఇంట్లో పెట్టి, అందులో సభ్యులను పెట్టి, కమిటీలు ఇవన్నీ పెడితే ఆ ఎన్డీఎస్ఏ మజా చెప్తుంది అంటే ఏందన్నట్టు? ఎందుకంటున్నారు? అదే కదా ఆయన చెప్పింది. అంటే మీ ప్రభుత్వంలో ఉన్న సంస్థ పైనే మీకు క్రెడిబిలిటీ మీకు దాని మీద ఇంటిగ్రిటీ మీకు లేనప్పుడు ఎందుకు? అదే నాకు రాష్ట్రం ముఖ్యం, అన్నిటికంటే కూడా ముఖ్యం అంటున్నారు. ఎందుకు రాజేంద్ర అలా నేను ఏమంటే ఎన్డీఎస్ఏ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని. రాజేంద్ర గారు మాట ఎందుకు మాట్లాడారు? వాళ్ళు అందరికి ముఖ్యమేనండి, ఆయన అందరికి ముఖ్యమే, రాష్ట్రం ఆయన ఒక్కరికే కాదు. ఎన్డీఎస్ఏ కూడా ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడానికే ఉందని నేను అనుకుంటున్నా. రాజేందర్ గారికి ఆ ఎన్డీఎస్ఏ మీద లేదు అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాలి. ఒకవేళ ఇక్కడ రీస్టోర్ చేసే పరిస్థితి కూడా ఉంటే వాళ్ళు అబద్ధం చెప్తే సో ప్రశ్నించాల్సింది నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాలి, అమిత్ షా గారిని ప్రశ్నించాలి. సో వాళ్ళని ప్రశ్నించాలి. మేము ఇక్కడ ఎన్డీసీ చెప్పినట్టు మాత్రమే చేస్తున్నాం, పదే ఇదే చెప్తున్నాం. మా వాళ్ళైతే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మేము ఇంజనీర్లం కాదు, మేము వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతాం, వాళ్ళలో ఉన్నదంతా ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు. ఇక మీరు ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు చెప్తే మేము ఇది వాళ్ళని పట్టించుకున్నాము. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, రైతాంగం ముఖ్యం. ఏదో చేయబోతే ఏదో అయింది అనుకోండి, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వేణుగోపాల్ రెడ్డితో స్పెషల్ పాడ్కాస్ట్.